హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చే చికెన్ షవర్మా, అది కూడా లో క్యాలరీస్తో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ కర్డ్ని వేసి బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాస్ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ కర్డ్ని వేసి బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 8 to 10 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక కప్లో 1 కప్ గోధుమ పిండి, లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేయండి. కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతీ పిండిలా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ ఆనియన్స్ని వేసి మిక్స్ చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఓసారి బాగా మిక్స్ చేసి ఆనియన్స్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకోండి. మనం కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసుకొని చపాతీలా పాముకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని అటు ఇటు లైట్గా కాల్చుకోవాలి. ఇలా చపాతీని కాల్చుకున్నాక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న సాస్ని తీసుకొని చపాతీ పైన సాస్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో చికెన్ ఫ్రైని పెట్టుకొని దానిపైన మళ్ళీ సాస్ వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసి కొంచెం బటర్ పైన అటు ఇటు కాల్చుకొని తిన్నారంటే మీరే ఒక షవర్మా షాప్ పెట్టవచ్చు. అంత బాగుంటుంది. దీన్ని ఈరోజే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.